Hi friends, welcome to our channel RDN Pods and Facts. అయితే ముందు టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అంటూ 5 రూపాయలకే పేదల ఆకలిని తీర్చేవాళ్ళు గుర్తుంది కదా. మరి వాటి ప్లేస్లో ఈ మధ్యకాలంలో కనుక చూస్తే మనకి బాగా వినబడుతున్న పేరు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు. మరి ఎవరి డొక్కా సీతమ్మ? ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెట్టమ్మా అని అనగానే మన అమ్మ వెంటనే మన నోటు మార్చి నోట్లో ఉంటుంది కానీ వెళ్ళి అన్నం తీసుకుని వచ్చి మనకి పెట్టేసి ఇంకొంచెం తిన్నాయినా, ఇంకొంచెం తిను, బక్క చిక్కిపోతున్నాం, ఇదే ఇంత ప్రేమగా మాట్లాడుతూ మనకి అన్నం పెట్టి ఇంకాస్త అమ్మ ప్రేమతో కడుపు నింపేస్తూ ఉంటుందన్నమాట. కానీ ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఏ వేళలో వచ్చినా సరే అమ్మ ఆకలేస్తుంది అన్న కొద్ది క్షణాల్లోనే అమ్మ ఆకలేస్తుంది అని అనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కొద్ది క్షణాల్లోనే వాళ్ళ ఆకలిని తీర్చిన ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ. ఎస్, ఈరోజు RDN Pods and Factsలో మన డొక్కా సీతమ్మ స్టోరీ నెంబర్ 3గా అయితే తెలుసుకోబోతున్నాం ఉన్నాం అనమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఎంటర్ అయిపోదాం. స్టోరీ నెంబర్ 3. అయితే ముందు టీడీపీ హయాంలో ఉండేటప్పుడు అందరి ఆకలిని కూడా తీర్చడం కోసం అన్నా క్యాంటీన్ అని 5 రూపాయలకే భోజనం పెట్టి అందరి ఆకలిని కూడా తీర్చింది. అక్కడ అన్న అంటే ఎవరో మనందరికీ కూడా తెలుసు. అన్న అనగానే నందమూరి తారక రామారావు. కానీ ఇటీవల ఒంగోలులో అయితే 28th డివిజన్లో కొండయ్యబంక దగ్గర ఎంపీ మాగుంటి శ్రీనివాసరెడ్డి డిప్యూటీ సీఎం ఆర్డర్స్ మేరకు, ఎవరు డిప్యూటీ సీఎం స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆర్డర్స్ మేరకు అయితే అక్కడ డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేశారనమాట. అప్పటి నుంచి అందరిలో కూడా ఒక్కటే క్వశ్చన్, ఎవరి డొక్కా సీతమ్మ, ఎవరి డొక్కా సీతమ్మ, అసలు ఎవరు? ఇలా నాతో పాటు మీకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి కదా. మరి ఈ డౌట్స్తో పాటు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అయితే మీ అందరి కోసం కూడా చెప్పేద్దామని అయితే సిద్ధంగా ఉన్నాను. అండ్ స్టోరీ నెంబర్ 3లో అయితే డొక్కా సీతమ్మ స్టోరీ చెప్పిన బోల్డెన్ విషయాలు అయితే మీ అందరి కోసం కూడా చెప్పేస్తూ ఉన్నానమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీ నెంబర్ 3. డొక్కా సీతమ్మ 1841లో అక్టోబర్ 2వ వారంలో భవానీ శంకరం నరసమ్మ అనే ఇద్దరు దంపతులకు కూడా ఎక్కడంటే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర మండపేట అనే గ్రామంలో పుట్టింది ఈ అందాద గుమ్మ, ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ. అప్పటి రోజుల్లో ఆడపిల్లలు చదువుకోవడం అనేది పెద్ద నేరంగా భావించేవాడు. అందువలన ఆవిడ చదువుకోవడానికి అసలు అవకాశం ఉండేది కాదు. అయితేనే భవానీ శంకరం నరసమ్మ ఇద్దరు కూడా వారికి తెలిసిన కథల్ని, పాటల్ని అన్నీ కూడా చక్కగా వివరించారు డొక్కా సీతమ్మకి. ఇక్కడ డొక్కా సీతమ్మ వాళ్ళ నాన్న గురించి చెప్పాల్సింది ఇంకొకటి కూడా ఉంది. అక్కడ ఉండేవాళ్ళు అందరూ కూడా అతన్ని భువన్న అని పిలిచేవాళ్ళు అనమాట. అసలు ఎందుకు భువన్న అని పిలిచేవాళ్ళంటే ఎవరైనా సరే ఆకలి అని అనగానే అక్కడికి వచ్చిన వాళ్ళకి కడుపు నింపి పంపించడమే అతను చేసిన పని. వాళ్ళ కడుపు నిండా బువ్వ పెట్టడమే భువన్న చేసే పని. అందుకే భవానీ శంకరంని అందరూ కూడా భువన్న అని పిలిచేవాళ్ళు అనమాట. మేబీ ఈ ఆకలి తీర్చే అలవాటు తండ్రి దగ్గర నుంచి వచ్చిందేమో డొక్కా సీతమ్మకి. ఇంకా తన చిన్నతనంలోనే తల్లిని కూడా కోల్పోయింది. అయినప్పటికీ ఇంటి దగ్గర ఉండి అన్ని మర్యాదలు కూడా చూసుకొని ఎవరు వచ్చినా సరే, ఏ వేళలో వచ్చినా సరే భోజనం అనేది పెట్టడం అలవాటుగా చేసుకుంది. అలవాటు ప్రకారం ఎవరు ఏ వేళలో వచ్చినా సరే భోజనం లేదనకుండా కాదనకుండా దగ్గర ఉండి సొంత మనసులో వడ్డించి వాళ్ళని ఆప్యాయంగా పలకరించడమే కాకుండా వారికి కావాల్సినవన్నీ కూడా కడుపు నిండా పెట్టేదనమాట. ఇదిలా జరుగుతూ ఉండగా ఒకరోజు డొక్కా జోగన్న పంతులు అక్కడ దగ్గరలో ఉన్న ఒక చిన్న మీటింగ్ లాంటి దానికి వస్తారు. అక్కడ భువానిగా పిలువబడే భవానీ శంకరం గురించి తెలుసుకుంటారనమాట. ఎలాగైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ ఆతిథ్య మర్యాదలు స్వీకరించాలి, భోజనం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్తాడు డొక్కా జోగన్న పంతులు. అనుకున్నట్టుగానే డొక్కా జోగన్న అక్కడికి వెళ్ళి అక్కడ ఆతిథ్యాలు అన్నీ కూడా స్వీకరించి వాళ్ళు పెట్టిన భోజనం తిని అలాగే అక్కడ డొక్కా సీతమ్మని చూస్తారనమాట. చూసి మంచిగా గౌరవ మర్యాదలతో పలకరించి అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించే ఆ పలకరింపులు అతనికి నచ్చుతాయి. ఇక నచ్చడంతో సరేనంటూ అక్కడ ఉన్న పెద్దలు కూడా ఒప్పించి వాళ్ళు వివాహం కూడా చేసుకుంటారనమాట. చాలా అంగరంగ వైభవంగా. డొక్కా జోగన్న పంతులు కొంచెం రిచ్ పర్సన్, అలాగే రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వ్యవసాయ పని కూడా చేస్తూ బ్రతుకుతూ ఉండేవాళ్ళు. ఇలా వివాహం జరిగాక కూడా ఇద్దరు ఇది ఒకే మనస్తత్వం కావడం వలన డొక్కా జోగన్న, డొక్కా సీతమ్మ వాళ్ళు కూడా ఎవరు ఏ టైంలో సరే వచ్చినా సరే భోజనం కాదనకుండా లేదనకుండా పెట్టడం వాళ్ళు కూడా అలవాటు చేసుకొని అదే విధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నారనమాట. మొత్తానికి ఇద్దరు దంపతుల ధ్యేయం ఒక్కటే అని అంటూ ఒకరికొకరు అన్యోన్యంగా ఈ విధంగానే సాగుతూ ఉందన్నమాట వాళ్ళ జీవనం. ఇలా సాగుతున్న వారి జీవితంలో మరి విరాళాలు, చందాలు ఏవి తీసుకోకుండానే ఇవన్నీ కూడా రన్ చేసుకుంటూ వచ్చేవారనమాట. ఇలా రన్ చేసుకుంటూ రావడం వల్ల ఏమైందంటే ఒకనొక సిచ్యువేషన్లో వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా ఏమీ లేని సిచ్యువేషన్ వచ్చింది. అయినప్పటికీ వీళ్ళు ఎక్కడ కూడా గివప్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉన్నంత వాళ్ళ స్తోమతలో అందరికీ కూడా భోజనం పెట్టడం అనేది ఆపలేదు ఎక్కడ. డొక్కా జోగన్న పంతులు ఎలాగో వ్యవసాయం చేస్తూ ఉంటారు కాబట్టి ఒకరోజు దున్నుతూ ఉండగా అతనికి కొండతో పాటుగా అందులో గోల్డ్ కాయిన్స్తో
ఒక కొండ దొరికిందనమాట. అది కూడా గోల్డెన్ కొండ. దాన్ని ఏమంటారంటే లంకి బిందెలు అంటారు చూసారా, అలా లంకి బిందె దాని నింటే కూడా గోల్డ్ కాయిన్స్ ఉన్నది దొరికిందనమాట. ఇంకేమవుతుంది, ఆ వచ్చిన అమౌంట్ని వాళ్ళు స్వార్థంగా వాడుకోకుండా ఆ వచ్చిందంతా కూడా ఈ విధంగానే సత్రాలు ఎవరైనా సరే భోజనం కోసం వచ్చిన వాళ్ళకి, అలాగే వాళ్ళకి అతిథి మర్యాదలు, వాళ్ళు ఏ టైంలో వచ్చినా సరే లేదనకుండా కాదనకుండా పెట్టడంతో పాటు వాళ్ళు పడుకోవడానికి అలాగే ఉండడానికి బస్సు కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ డొక్క సీతమ్మకి చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేదనమాట. ఏంటి అంటే నేను ఎప్పటికైనా చనిపోయేటప్పుడు కాశీలో చనిపోవాలి అని కోరిక ఉండేది. సో అలానే ప్లాన్ చేసుకుని ఒకసారి ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా సత్రానికి రాసేసి తను ఇంకా బయలుదేరే ప్రయత్నం కూడా చేసుకోవడం కోసం, అప్పట్లో ఎద్దుల బండులు ఉండేవి కదా, ఎద్దుల బండులు కూడా బుక్ చేసి ఇంక రెడీ అయిపోయింది అనమాట. రెడీ అవ్వగానే ఇంకా స్టార్ట్ అయ్యే ముందు తను ఒక స్టోరీ ఉంది. ఒక పక్క గదిలోనే ఎలా అయినా సరే ఈరోజు డాక్టర్ సీతమ్మ గారు ఇంటికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించి అక్కడ భోజనం చేయాలి అన్న మాటలు విని ఈవిడ ప్రయాణం క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి వాళ్ళకి కావాల్సిన భోజనాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కడుపు నింపింది. ఈ విధంగా కాశీకి వెళ్ళాలన్న కోరికను ఆవిడ అక్కడితో విరమించుకున్నారు. డాక్టర్ సీతమ్మ చివరి రోజుల్లో ఏం జరిగిందంటే ఆవిడ చేతి పైన క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి ఇంకా వైద్యం చేయడానికి కూడా డబ్బులు లేవన్నమాట. డబ్బులు లేకపోవడంతో వాళ్ళ కొడుకు డొక్క జోగన్నకి అలాగే డొక్క సీతమ్మకి పుట్టిన వాళ్ళ కొడుకు ఏం చేశాడంటే ఇంకా మెడిసిన్కి కూడా అమౌంట్ పెట్టడానికి అమౌంట్ కూడా లేని సిచ్యువేషన్ వచ్చింది. అయినప్పటికీ ఆవిడ చివరి దశలో ఒక మాట తీసుకున్నారు. నేను ఉన్నా లేకపోయినా సరే నేను లేనప్పుడు కూడా ఈ విధంగానే వచ్చిన వాళ్ళకి లేదనకుండా కాదనకుండా భోజనం పెట్టడం అనేది మనకి తరతరాలుగా వస్తున్నది. ఎవరి ఆకలిని కూడా నువ్వు తీర్చకుండా నీ దగ్గర ఉన్నంతలో నువ్వు ఎంతవరకు చేయగలవో అంతవరకు చేస్తూ ఇలాగే కంటిన్యూ చేస్తావని నాకు మాట ఇవ్వు అని మాట తీసుకున్నారు అనమాట. చూసారా ఆవిడ గొప్పతనం. అప్పట్లో ఢిల్లీ ప్రభుత్వంలో ఎడ్వర్డ్ 7 పరిపాలిస్తూ ఉండగా ఒక్కసారి ఈవిడ గొప్పతనం గురించి తెలుసుకొని ఎలా అయినా సరే పట్టాభిషేకం జరిగేటప్పుడు ఈ మొదటి ఆశీర్వాదం ఈవిడ తీసుకోవాలని చెప్పి ఈవిడికి ఒక లెటర్ కూడా పంపించాను. డాక్టర్ సీతమ్మ చెప్పిన సమాధానం ఏంటంటే ఆ లెటర్కి రిప్లై ఏమని ఇచ్చానంటే, నేను రావడానికి లేదా ఏదో ప్రచారం కోసం నీ దత్త చేయట్లేదు, నాకు రావడం అవ్వదు, నేను ఒకవేళ అక్కడికి కనుక వచ్చానంటే ఇక్కడ చాలామంది పస్తులు ఉండిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, నేనైతే రాలేదు కానీ అంటూ ఆవిడ ఫోటోని పంపించాను అనమాట. అప్పుడు ఎడ్వర్డ్ 7 పట్టాభిషేకం పూర్తి కాగానే పట్టాభిషేకం అవుతున్నప్పుడు చీలో పెట్టుకొని పట్టాభిషేకం పూర్తయ్యాక మొట్టమొదటి ఆశీర్వాదం ఆవిడతో తీసుకున్నారు. మనల్ని పరిపాలించిన వాళ్ళ దగ్గర కూడా సలాం కొట్టేలా చేసే ఆవిడ గొప్పతనం అటువంటిది. ఇంకొకసారి ఏం జరిగిందంటే అప్పట్లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కూడా వచ్చి ఈ విధంగా జరుగుతుంది కదని ఆవిడతో ఒక ఫోటో దిగడం కోసం వస్తే, ఆయన నాకు ఈ ఫోటోలు ఇవి ఏమో వద్దు, వీలైతే నువ్వు కూడా నలుగురికి సాయి చేయి, నలుగురికి భోజనం పెట్టే తప్ప, అంతేకాని నేను ఫోటోలు దిగి ఏదో ప్రచారాల కోసం ఇదంతా చేయట్లేదు అంటూ చెప్పి అక్కడ కూడా సమాధానం ఇచ్చిందనమాట. డాక్టర్ సీతమ్మ గారు నమ్మే సిద్ధాంతం ఒక్కటే, ఆకలి అనేది రాజు పేద కుల మత జాతి భేదం లింగం ఇలా ఏవి కూడా ఈ వివక్షతలు ఏవి కూడా ఇటువంటి భేదాలు ఏమి కూడా ఆకలికి ఉండదు. రాజుకి ఆకలి ఉంటుంది, పేదకి ఆకలి ఉంటుంది. అందరి ఆకలి కూడా తీర్చడమే తన ధ్యేయం అనుకుంటూ నిస్వార్థంగా తన సేవలను అందించారు. ఇంకా ఈవిడ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఒక మనిషి నిస్వార్థంగా శ్రద్ధతో పట్టుదలతో లక్ష్య సాధన కోసం కనుక పాటుపడితే వారు ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు. వాళ్ళ మనుషులు కాదు కదా, దేవుడు కూడా ఆఖరికి దేవుడు కూడా ఆపలేరు అనేది ఆవిడని చూస్తే మనందరికీ కూడా అర్థమవుతుంది. అన్ని దానాల్లో అన్నదానం గొప్పది అని అంటారు. ఎందుకో తెలుసా, ఆకలి అనేది జాతి కుల లింగ మత భేదాలు ఇలాంటివి ఏవి ఎరగదు. అందరికీ కూడా సమానంగా ఉండేది ఆకలి ఒక్కటే కాబట్టి. అటువంటి అందరి ఆకలి కూడా తీర్చిన ఒక గొప్ప మహానుభావురాలు డొక్క సీతమ్మ. ఒక మనిషి నిస్వార్థంగా పట్టుదలతో లక్ష్య సాధన కోసం పాటుపడితే వాళ్ళ మనుషులు కాదు కదా, ఆఖరికి దేవుడు కూడా వారిని ఆపలేరు. అది మనకు డాక్టర్ సీతమ్మ గారి స్టోరీ కనుక వింటే అర్థమవుతుంది. ఈవిడ జ్ఞాపకార్థం కాకినాడ జిల్లాలో వివేకానంద బృందావనంలో అయితే ఈవిడ విగ్రహాన్ని కూడా స్థాపించారనమాట. అంతేకాకుండా ఇటీవల మనందరికీ తెలుసు కదా, నీ ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను, డాక్టర్ సీతమ్మ క్యాంటీన్లు అనేవి కూడా వస్తున్నాయని సరి. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళకి ఇలాంటి సత్కారాలు అనేది జరగాలి. ఇంకా మనం నేర్చుకోవాల్సిన మోరల్ స్టోరీ ఏంటి అంటే, సక్సెస్ అంటే మనలో చాలామంది ఏమనుకుంటారంటే తినడానికి సంపాదించడం దగ్గర నుంచి తినడానికి ఖాళీ లేని సిచ్యువేషన్కి ఎదిగిపోవాలరా అని అనుకుంటారు. కానీ నిజమైన సక్సెస్ అంటే అది కాదు. మనం తినడంతో పాటు మన పక్కనున్న వాళ్ళకి ఆకలి కూడా తీర్చడమే నిజమైన సక్సెస్ అంటూ మన డాక్టర్ సీతమ్మ గారి స్టోరీ కనుక వింటే మాత్రం డెఫినెట్గా నేర్చుకోవచ్చు. ఎందుకు ప్రతిసారి మన 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 అని అంటున్నారంటే, డెఫినెట్గా మన అని అనాలి. ఎందుకు అంటే అందరు ఆకలిని తీర్చి అంత నిస్వార్థంగా ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ నిస్వార్థంగా ఆ విధంగా సేవ చేసిన వాళ్ళు ఇంకెవరున్నారు చెప్పండి. అందుకే అంత మంచి గొప్పతనం ఉంది కాబట్టి అందరి ఆకలి తీర్చిన ఆ అన్నపూర్ణమ్మ గురించి
ఉభయ గోదావరి జిల్లాలో ఎవరిని అడిగినా సరే ఎవ్వరికీ తెలియకుండా ఉండదన్నమాట. సో అది ఆవిడ గొప్పతనం. సో ఇది ఈరోజు ఆడియన్ బాట్స్ అండ్ ఫ్యాక్ట్స్లో స్టోరీ 3గా డొక్కా సీతమ్మ స్టోరీ విన్నాను కదా. చాలా ఇన్స్పిరేషన్ అనమాట. చాలా కొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. సో మీలో చాలా మందికి తెలుసు. ఇంకా తెలియని వారికి ఎవరికైనా ఉంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ స్టోరీ ఏ విధంగా ఉంది అండ్ మీరు కూడా ఇన్స్పైర్ అయ్యారా లేదా అనేది కామెంట్ చేసేయండి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు డాక్టర్ సీతమ్మ క్యాంటీన్కి రావాలి స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఎలా ఉంది, ఏంటి, దానికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారనే విషయం కూడా కామెంట్ చేసే